హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజేఎస్ అకాడమీ. అక్టోబర్ 14 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనం 1 to 13 అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చేయాల్సి ఉంది. ఈ క్లాస్ నేను రేపు చేస్తాను. అదేవిధంగా రేపు 15 అక్టోబర్ కూడా రేపే చేస్తాను. సో దీంతో మీకు 1 to 15 అక్టోబర్ మ్యాగజైన్ అందుబాటులోకి వస్తుంది. మనం నవంబర్ 2023 అనుకుంటా ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఇష్యూని డిస్కస్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఒక 100కు పైగా పేజీలు ఉంటుంది ఒక మంత్లీ కరెంట్ అఫైర్స్. అంటే ఒక అంశం మనం తీసుకున్నప్పుడు అది సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయినట్లయితే అన్ని యాంగిల్లో డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందికి ఉపయోగపడింది ఆ బుల్లెట్ పాయింట్స్ కొన్ని. ఇక మీదట అక్టోబర్ 14 నుంచి మనము అదే విధంగా ఓల్డ్ మెథడ్ లోపల బ్రాడ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే మనకి సమయం వచ్చింది. గ్రూప్ 2 అనేది ఎప్పుడు వస్తుంది విషయం పక్కన పెడితే రావడం తథ్యం. సో చదవాల్సింది మనమే. ఎప్పుడోసారి జాబ్లు అయితే కంపల్సరీ పడతాయి. ఆ పడ్డప్పుడు మనం సొంతం చేసుకోవాలంటే ప్రిపరేషన్లో ఉండాలి. అక్టోబర్ 14 నుంచి మనము సరే ఒక 6 to 7 months అని చెప్పేసి అనుకున్నట్లయితే మార్చి వరకు మనం వెళ్ళిపోతాం. ఆ లోపు అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో మళ్ళీ ఒక 4 months టైం ఇస్తే జూలై, ఆగస్టు అట్లా ఎగ్జామ్ ఉంటే ఉండొచ్చు, చెప్పలేం మనము. ఇది ఎవరికి తెలియదండి. ఒక అంచనా ప్రకారం మనం తీసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి ఒక 9 to 10 monthsలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి భావించి మనము కరెంట్ అఫైర్స్ డెప్త్గా చేయడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చదివితే వచ్చే ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా ఏబిపిఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి బాగా అనుభవం అయి ఉంటుంది. ఈ ఎకనామీ పాలిటీ చూసుకున్నట్లయితే అన్ని క్వశ్చన్స్ కాకపోయినా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఒక అంశం వార్తల్లో ఉన్నప్పుడు నేరుగా రాకుండా ఆ సంబంధిత అంశాన్ని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు వార్తల్లో చూస్తే ఎకనామీ సిపిఐ ప్రకారము ఇన్ఫ్లేషన్ అనేది 8 yearsలో లో నమోదైంది. సో 1.54 అని చెప్పేసి ఈ సెప్టెంబర్ మాసంలో నమోదైంది. ఇది గడిచిన 8 years లోపల ఇదే లో. సో కాబట్టి మీకు సిపిఐ ప్రకారము ఇన్ఫ్లేషన్ అనేది ఎవరు కొలుస్తారు, బేస్ ఇయర్ ఏంటి, ఎప్పుడు కొలుస్తుంది, ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్లో ఉన్నటువంటి వెయిటేజ్లో దేనికి ఎక్కువ ఉంది, ఏ వర్గానికి ఎంత వెయిటేజ్ ఉంది, ఇది మీకు ఎకనామీలో ఇన్ఫ్లేషన్ పాఠం లోపల వస్తుంది. సో సిపిఐ రికార్డు స్థాయిలో లో నమోదైంది కరెంట్ ఇష్యూ అయితే సిపిఐని ఎవరు కొలుస్తారు, ఎప్పుడు కొలుస్తారు, బేస్ ఇయర్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అది మీకు కరెంట్ ఎకనామీ వార్తల్లో ఉన్నందుకు అది బేసిక్స్ మీకు. సో ఈ ఇన్ఫ్లేషన్ వార్తల్లో ఉన్నందుకు బేసిక్స్ అడగవచ్చు. సో సిపిఐ క్వశ్చన్ వచ్చింది ఇన్ఫ్లేషన్ అంటే ఇది వార్తల్లో ఉన్నందుకే వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను. అట్లా మీకు చాలా క్వశ్చన్స్ కవర్ కావడం జరుగుతుంది. రైట్. సో సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్కి చాలామందికి తెలిసి ఉంటుంది. హనీజీఎస్ అకాడమీ కేర్ ఆఫ్ అడ్రస్ మనకి. అదే కరెంట్ అఫైర్స్ని మనం మరింత పొడిగించి ఈ ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి మనం యూట్యూబ్లో ఏవైతే క్లాసెస్ అందించినామో కరెంట్ ఎకనామీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి 2024లో కొంచెం సేవలు విస్తరించాలని చెప్పేసి మనము యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఫుల్ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఎకనామీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇప్పుడు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి మనం డిజిటల్ బోర్డు మీద క్లాస్ చేయబోతున్నాం. నేను దీపావళికి తీసుకుంటున్నా, అక్టోబర్ 21, 20కి ఆ మధ్యన తీసుకుంటాను హైదరాబాద్కి వచ్చి. సో నేను ఒక 10 days ప్రాక్టీస్ చేస్తాను. మంచి గ్రిప్ తెచ్చుకున్న తర్వాత సో నవంబర్ 1 నుంచి కరెంట్ అఫైర్స్ కూడా మనము కంప్లీట్గా డిజిటల్ బోర్డు మీద చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. ఏపీ వాళ్ళ కోసము, తెలంగాణ వాళ్ళ కోసం కూడా పనికి వస్తుంది, తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి గ్రూప్ 2లో 50 marks అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో అది లేకపోయినా మీకు జిఎస్ కూడా పనికి వస్తుంది. సో మన క్లాసెస్ యొక్క డెప్త్ కావచ్చు లేదా అనాలిసిస్ కావచ్చు, మీకు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి ఒక 3 పెద్ద క్లాసులు ఉన్నాయి. అవే క్లిష్టమైన అంశాలు గ్రూప్ 2 సిలబస్ లోపల మనం వాటిని అవలీలగా బోధించినాం గంటలుగా. ఫుల్ కోర్సు ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది కంపల్సరీ. రైట్. 2024 మనం ఏదైతే సేవలు అందించినామో వాటిని విస్తరించినాం అంతే. 25 year లోపల ఫుల్ కోర్సు అందుబాటులో తీసుకొచ్చినాం. మరింత సేవలు అవసరం అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ మేరకు మనం తీసుకొచ్చాం.
రైట్. అదేవిధంగా మనకి దీపావళి నుంచి ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ బోర్డ్ తీసుకుంటున్నాం కాబట్టి మన టెక్నిక్కి టెక్నాలజీ తోడవుతుంది, మరింత బెటర్గా క్లాసెస్ చేయడము జరగవచ్చు బహుశా. వై? బికాస్ మనకి టెక్నిక్స్ తెలుసు, ఏ విషయాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ అప్డేట్ని కలుపుకోవాలి, ఎక్కడ ఎండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి దానికి టెక్నాలజీ మనకి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్ టెక్నాలజీ పిఎస్ఎల్వి అని చెప్పేసి 4 స్టేజెస్లో ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా, దాన్ని ఇక్కడ ఇమేజెస్ చూపిస్తాం మనం. పిఎస్ఎల్వి అంటే ఏంటి, అందులో ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్సెల్ వర్షన్ ఏంటి అని చెప్పేసి మనం అట్లా డిస్కస్ చేయవచ్చు ఇమేజెస్ చూపెట్టుకుంటూ. ఎస్, మనం డిజిటల్ బోర్డ్ తీసుకుంటున్నాం కంపల్సరీ. అదేవిధంగా లక్షట్పేట ప్రాంతం లోపల గ్రూప్ 2 కోసము ఒక 50 మెంబర్స్కి మనము ఆఫ్లైన్ మెంటర్షిప్ ఇవ్వబోతున్నాము. ఎప్పుడు అని చెప్పేసి అడగవద్దు, గ్రూప్ 2 డేట్స్ ఎప్పుడైతే ఇస్తారో 100 రోజులు బిఫోర్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 మెంటర్షిప్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఆన్లైన్ బేస్లో 100 మందికి మాత్రమే. అది ఎప్పుడు అవుతుంది, సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఈరోజు ఇస్తే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నామా, ఇప్పుడు ఇస్తే రేపే స్టార్ట్ అవుతుంది. వై? బికాస్ దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నది కాబట్టి, ఆల్రెడీ సగం పైగా టెస్ట్ సిరీస్ మనకి అయిపోయింది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం. సో నేను క్లారిటీతో ఉన్నా అండి. ఎవరైతే మాతో ప్రయాణం చేస్తా అని చెప్పేసి అనిపిస్తుందో వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. గ్రూప్ 2 చివరి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ జరుగుతాయి, కీ వాళ్ళు ఇస్తారు, మనం చెప్పుకుంటాము. మీరు పోస్ట్ ఎక్కే వరకు మీ గ్రూప్ 2 వ్యాలిడిటీ ఉంటుంది, మీ కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. రైట్. అదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే మనము బోర్డు మీద క్లాస్ చేసి కరెంట్ అఫైర్స్ యాప్లో కాదు, చాలా రోజులు అవుతుంది కాబట్టి మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం ఇంతవరకు ఏం చేసినామని చెప్పేసి. రైట్. ఫస్ట్ 14th అక్టోబరు డే ఆఫ్ ఇంపార్టెన్స్. ఎగ్జామ్ దృష్ట్యా లేదండి, మిగతా వేరే ఉంటే ఉండొచ్చు కానీ ఎగ్జామ్ దృష్టి అయితే లేదు. సో నెక్స్ట్ ఎకనమీ అండి. ఎకనమీ మనకి సో ఇన్ఫ్లేషన్ అనగానే మీకు 2 రకాలు ఉంటుంది, మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు. మనం సిపిఐ తీసుకుంటాము, సో ద్రవ్యోల్బణం అని చెప్పి తెలుగులో పిలుస్తాం. ఇది ఆర్బీఐ యొక్క విధి అండి. సో మానిటరీ పాలసీ కమిటీ పనిచేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంచాలి, మనకి 4% ఉంచాలి, లేదా +or-2 ఓకే. అంటే 4కు 2 కలపాలి, 2 తీసేయాలి. అంటే మనకి 2 తీసిపడేస్తే 2 వస్తుంది, కలిపేస్తే 6 వస్తుంది. అంటే మనం 2 to 6 లెవెల్లో పెట్టాలి. వరుసగా 9 months కనుక, 3 quarters కనుక ఈ విత్ ఇన్ ద లిమిట్లో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని పెట్టలేకపోతే గవర్నమెంట్కి లేఖ రాయాలి, ఏ కండిషన్స్ వల్ల పెట్టలేకపోయిందని చెప్పేసి, ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పేసి, ఎటువంటి మెజర్స్ తీసుకుంటారో వివరణ కోరుతూ లేఖ రాయాలి. సో వెరీ ఫస్ట్ టైం 2022లో ఈ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ లిమిట్లో పెట్టలేకపోయింది, లేఖ కూడా రాసింది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇప్పుడు చూస్తే మీకు ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐ సో సెప్టెంబర్ మాసం లోపల 2025లో ఎంత నమోదైంది అంటే 1.54 నమోదైంది. సో 1.54 అంటే మీకు లిమిట్లో లేదు. ఇట్లా వరుసగా 9 months లిమిట్లో లేకుంటే ఇంకా ఆర్బీఐ ఫెయిల్ అన్నట్టుగా భావించి రెస్పాన్సిబిలిటీ వహించి లేఖ రాయాలి, ఎందుకు ఫెయిల్ అయినాము, ఎటువంటి మెజర్స్ తీసుకుంటామని చెప్పేసి. సో 1.54 అనేది గడిచిన 8 years లోపల, అంటే 2017 మనకి ఈ జూన్ మాసం లోపల 1.46 అని చెప్పేసి నమోదైంది. ఇదే లో. సో దీని తర్వాత ఇదే లో, అంటే 8 years లోపల ఇది అత్యల్పం అని చెప్పేసి పిలుస్తుంది. ఆల్ టైమ్ లో ఏం కాదు కానీ గడిచిన 8 ఏళ్లలో ఏ మాసం లోపల అని చెప్పేసి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అడగవచ్చు, 1 year కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అయితే. కాబట్టి సో ఇక్కడ ఏంటి, సెప్టెంబర్ మాసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఈ సెప్టెంబర్ మాసంలో నమోదైనటువంటి 1.54 అనేది సో ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ ధరల్లో మార్పు కదా, ఇది ఆగస్టుతో కంపేర్ చేస్తే కాదు, లాస్ట్ సెప్టెంబర్ 2024తో కంపేర్ చేస్తే 1.54% ధరలు ఎక్కువైనాయి మనకి. ఏ మంత్తో కంపేర్ చేస్తే మనం గడిచిన మంత్ కాదు, గడిచిన ఇయర్లో అదే మంత్తో మనం పోల్చి ధరల్లో మార్పు ఎక్కువైతే ప్లస్లో వస్తుంది, ధరల్లో మార్పు తగ్గితే మైనస్లో వస్తుంది. తెలంగాణ చూస్తే మనకి -0.15 అని చెప్పేసి నమోదైంది. సో -0.15 అంటే ధరల్లో తగ్గుదల ఉంది.
లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మాసంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సెప్టెంబర్ మాసంలో -0.15 అంటే మనము డిఫ్లేషన్ వైపు వెళ్తున్నాము. ధరల తగ్గుదల అంత మంచిదేం కాదు. వై? బికాజ్ ఉత్పత్తిదారులు వస్తువులు ఉత్పత్తి చేయరు జనరల్గా, ధర తగ్గింది కాబట్టి. వస్తువులు ఉత్పత్తి కాకుంటే జీడిపి పడిపోతుంది కాబట్టి డిఫ్లేషన్ అంత మంచిదా అంటే మంచిది కాదు అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ గణాంకాల్లో ఏం గుర్తుపెట్టుకోవాలి మనము అంటే సెప్టెంబర్ మాసంలో 1.54 అని చెప్పేసి ఉంది, తెలంగాణ -0.15 అని చెప్పేసి. ఇవి నోటబుల్ పాయింట్స్ అండి మనకి. ఇది అంత అవసరం లేదు, జస్ట్ 8 ఇయర్స్లో నమోదైన కనిష్ట ద్రవ్యోల్బణం 1.54 అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మనకి ఇది వార్తల్లో ఉంది. అచ్చా, మన కరెంట్ ఎకనామీ చూస్తే ఇన్ఫ్లేషను ఏపీపీఎస్సీ వాళ్ళకి సిలబస్లో ఉంది. తెలంగాణ వాళ్ళకి 100కు 100% సిలబస్లో యాడ్ కాబోతుంది. వై? బికాస్ కాంటెంపరీ ఇష్యూ, సమకాలీన అంశం ద్రవ్యోల్బణ సమస్య అనేది. అటువంటి ఆర్థిక అంశం సిలబస్లో లేకుండా చేయరు. సిలబస్ కమిటీలో కంపల్సరీ రిపోర్ట్లో ఇది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు, కింద నెగిటివ్ కామెంట్ లాంటివి చేస్తే చేసుకోండి కానీ, బట్ ఉండొచ్చు ఒక అంచనా, మనకి హేతుబద్ధమైన ఆలోచన ఇది. రైట్, ఏంటి మీకు అంటే భారతదేశంలో మనము సిపిఐ ఆధారిత ఇన్ఫ్లేషన్ని కొలుస్తాం. ఎవరు కొలుస్తారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కొలుస్తుంది. ఈ ఎన్ఎస్ఓ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. ఎలా కొలుస్తుంది అంటే ఎవ్రీ మంత్ కొలుస్తుంది. ఒక బేస్ ఇయర్ని మనం పెట్టుకోవాలి. వచ్చేసి ఇక్కడ 2012 వచ్చేసి బేస్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI ఆధారిత ద్రవ్యోల్బణం వేరే ఉంటుంది. ఇక్కడ మనకు అది పాయింట్ కాదు, మనం డిస్కస్ చేసేది సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం. ఇంకోటి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోపల ఈ సిపిఐ అనేది దేని ఆధారంగా కొలుస్తామని చెప్పేసి ఆ వేటేజ్ ఉంటుంది మనకి. అందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్కి మనము వేటేజ్ ఇచ్చి కొలుస్తాం అన్నట్టు. ఆ ఐటమ్స్లో వచ్చే మార్పుల వల్ల సిపిఐ ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ చూసినట్లయితే ఫుడ్ అండి. ఫుడ్ అండ్ బేవరేజ్ అంటే ఆహారం మరియు పానీయాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇది 45.8 సంథింగ్ ఎంతో ఉంటుంది. 45.8 ఫుడ్డే ఆల్మోస్ట్ సగం అని చెప్పేసి అనుకోండి, ఒకటే అయిపోయింది. ఫుడ్ ఆల్మోస్ట్ సగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆహార ధరల్లో మార్పు ఎక్కువ వస్తే సిపిఐ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీ WPIలో ఫుడ్ ఐటమ్స్ తక్కువ ఉంటాయి. ఫుడ్ ధరల్లో మార్పు వస్తే ఎందులో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే సిపిఐలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. రైట్, ఇంకోటి నెక్స్ట్ ఏం వస్తుంటే మనకి హౌసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హౌసింగ్కి వచ్చేది 10% ఉంటుంది. జనరల్గా హౌస్కి 10 లక్షలు అని చెప్పేసి అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి, ఏం కాదు. హౌస్కి 10 లక్షలు అని చెప్పేసి అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి, ఏం కాదు, సమస్య లేదు మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మూడో చూస్తే మనకి ఫ్యూయల్ అండ్ లైట్, ఈ ఫ్యూయల్ మీన్స్ ఇంధనం వస్తుంది మనకి, లైట్ మీన్స్ కాంతి అని చెప్పేసి లేదా ఎనర్జీ అని చెప్పేసి వస్తుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ మన బాడీ లోపల ఫ్యూయల్ ఇంధనము అంటే శక్తి ఉన్నట్లయితే, పవర్ ఉన్నట్లయితే మనము 6 హిట్ చేస్తాం. అంటే 6.8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నీ బాడీ లోపల ఫ్యూయల్ ఉండాలి, పవర్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అప్పుడు నువ్వు ఈజీగా 6 అవలీలే కొట్టేస్తావు. సరే, కొంతమంది రహాన్ లాంటి ఆటగాళ్ళు టైమింగ్తో 6 కొట్టేస్తారు, అది వేరే విషయం. 4th చూస్తే మీకు ఇప్పుడు ఫ్యూయల్ అని చెప్పేసి చెప్పినాం కదా, ఇంకోటి 6% ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు క్లాత్ అని చెప్పేసి పిలుస్తాం. క్లాత్ అండ్ ఫుట్వేర్ అండి, ఇది 6.5 ఉంటుంది. 2 6లే కానీ ఇప్పుడు కొంచెం తక్కువ 6 ఇది. క్లాత్ మీరు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నట్లయితే మీ చొక్కాకున్న బటన్స్ కౌంట్ చేయండి, మొత్తం 6 బటన్స్ ఉంటాయి. కంపల్సరీ 6 ఉంటాయి బటన్స్. కాబట్టి మీకు క్లాత్ 6 వచ్చింది. ఫ్యూయల్ పవర్ ఉంటే 6 కొడతాము, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. 5th వెయిట్ చూస్తే మీకు పాన్ మసాలా అని చెప్పేసి ఉంటుంది. పాన్ మసాలా కావచ్చు, ఈ మనకి మత్తు పదార్థాలు ఉంటాయి కదా, దానికి 2.3 అని చెప్పేసి ఉంటుంది. మీరు 2 అని చెప్పి చదువుకోండి, ఏం కాదు. పాన్ మసాలా మీరు సినిమా చూసినప్పుడు థియేటర్ లోపల వెళ్తే ఫస్ట్ కొన్ని యాడ్స్ వస్తాయి, అందులో 2 గాజులు అమ్ముకున్నా అని చెప్పేసి వస్తుంది. ఆ పాన్ మసాలా గుట్కా నమిలితే ఆ 2 గాజులు కాస్త
2% మనకి ఈజీగా గుర్తుంటుంది. క్లాత్ 6 గుండీలు అని చెప్పేసి గుర్తుంటుంది. ఫ్యూయల్ లైట్ అని చెప్పేసి 6.8 అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మా పాప ఏం చేస్తుందంటే 6 గుండీలు లేవని చెప్పేసి అట్లా కౌంట్ చేస్తుంది. అయితే పెద్దవాళ్ళకి కంపల్సరీ 6 ఉంటాయి. సో 6 ఉంటాయి. రైట్. పాన్ మసాలా అని చెప్పేసి అట్లా ఇన్ఫ్యాక్ట్ అబ్జర్వేషన్ కంపల్సరీ పిల్లలకి. రైట్. పాన్ మసాలా ఇట్ ఈస్ నాట్ ప్రీ ప్లాన్ అండి, 100% ప్రీ ప్లాన్ కాదు. రైట్. పాన్ మసాలా అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి మిగతాది ఎంతైతే మిస్లేనియస్ అంశాలు అని చెప్పేసి ఉంటుంది, అంటే అవి 28 సంథింగ్ ఎంతో వస్తుంది, అంటే మిగిలిన అంశాలండి. సో 28 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు ఏదైతే ఉన్నదో 6 రకాలని చెప్పేసి యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మీకు పీవైక్యూ కోసం నేను ఒక బుక్ సజెస్ట్ చేసిన కదా, దగ్గర లేదు మీకు. సో ఇన్ఫ్లేషన్ పాఠం లోపల ఏ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి మీకు చాప్టర్ వైజ్ ఉన్న పీవైక్యూ పుస్తకం నేను చూపెట్టిన మీకు ఇంతకుముందు ఎకనామిక్ కోర్సు వాళ్ళకి. సో మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో, దగ్గర పుస్తకం లేదు. సో అందులో మీకు వచ్చిన క్వశ్చన్ ఇది కనిపిస్తుంది. 6 రకాలు సిపిఐలో ఐటమ్స్ ఉంటాయని చెప్పేసి, వస్తువులు సేవలు కలిపి సిపిఐ కొలుస్తుంది. సో ఇది మనకు సిపిఐ గురించి బ్రీఫ్గా, ఇంతే కాదు ఇంకా ఉంటుంది, బట్ బ్రీఫ్గా మనకు సరిపోతుంది. సో ఇది ఫస్ట్ మనకి ఎకనామీ అండి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 8 years ఇన్ఫ్లేషన్ లో నమోదైంది కాబట్టి మనం డిస్కస్ చేసినామండి. ఇది క్లియర్ కదా. ఇట్ ఈస్ నాట్ ఎకనామీ ఫుల్ కోర్స్, ఐ నో వెరీ వెల్, బట్ లింక్డ్ ఎకనామీ అయితే కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. అంటే మధ్యలో మీకు పాలిటీ మిస్ అయింది, సొసైటీ మిస్ అయింది, అండ్ స్పేస్ మిస్ అయింది, డిఫెన్స్ కూడా మనకు మిస్ అయింది. అవి ఈ October 14 ఎటువంటి ఆర్టికల్స్ వార్తల్లో లేవు. నెక్స్ట్ వెరీ ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక క్వశ్చన్ తరచుగా రిపీట్ అవుతూ ఉంటుంది, మనం పీవైక్యూ చూస్తే తెలుస్తుంది. ఏంటి అంటే అది తరచుగా ఒక డిసీజ్ ఏదైతే ఉందో, సో డిసీజ్ ఏదైతే ఉందో ఒక దేశం దాన్ని ఎలిమినేట్ చేస్తుంది, అంటే తొలగిస్తుంది. సో అటువంటి తరచుగా ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయండి. ఇటువంటి క్వశ్చన్ చూస్తే మనకి టీజీపీఎస్తో కంపేర్ చేస్తే. సో మనం ఇప్పుడు చూస్తే ఈ మదర్ నుంచి చైల్డ్కి ఒక 3 రోగాలు కంప్లీట్గా 3. ఒకటేమో HIV ఎయిడ్స్ తెలుసు అందరికీ ఇది. సెకండ్ వచ్చేసి హెపాటైటిస్ బి. సో హెపాటైటిస్ బి అని చెప్పేసి పిలుస్తాం, అంటే కాలేయం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి సో సిఫిలిస్ అని చెప్పేసి ఉంటుంది, ఇది లైంగిక వ్యాధి అండి. ఈ 3ని మదర్ టు చైల్డ్ సంక్రమణ చేయకుండా పూర్తిగా తొలగించింది. దీన్ని ట్రిపుల్ అంటాం. సో ట్రిపుల్ అంటే 3 ఒకేసారి తొలగించింది. అది సో మల్దీవులు అండి, ప్రపంచంలో ఫస్ట్ దేశము ట్రిపుల్ ఎలిమినేషన్ డిసీజ్ని సాధించిన ఫస్ట్ కంట్రీ. ఒకేసారి WHO సర్టిఫై చేసింది కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందే. సో మల్దీవులు అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ప్రతి కామెంట్కి ఇక మీరు రిప్లై ఇస్తాను అండి. నాకు కొన్ని పర్సనల్ వర్క్ ఉండే, ఫ్యామిలీ హెల్త్ ఇష్యూ ఉండే, అవన్నీ సెట్ అయిపోయినాయి. సో మల్దీవులు అని చెప్పేసి ఒకటి మీరు ఆన్సర్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ తప్పుగా ఉన్నట్లయితే. మల్దీవులు ఇండియాకి మధ్య ఉన్న డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏంటి, దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది 3 రోగాలు తొలగించింది కాబట్టి ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ కాబట్టి ఈజీగా ఎగ్జామినర్ అట్రాక్ట్ అవుతాడు, ఎగ్జామ్లో ప్రశ్న నేరుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ అంశము ఈ ఎస్ఎన్టీ లోపల. సో ఇదేంటి దాని పేరు మ్యాప్ PLS అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశం యొక్క స్వదేశీ గూగుల్ మ్యాప్ లాంటిదండి. మనము ఏదన్నా ఒక లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్ యాప్ ఉపయోగిస్తాం కదా, అటువంటిది ఇండియా తయారు చేసింది ఫస్ట్ టైం కాబట్టి ఈ మ్యాప్ PLS గుర్తుపెట్టుకోవాలి. స్వదేశీ మ్యాప్ లొకేటెడ్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం, నావిగేషన్ పర్పస్ పనిచేస్తుంది. దీన్ని మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి సంస్థ డెవలప్మెంట్ చేసింది. సో మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో వచ్చినటువంటి స్వదేశీ కొన్ని యాప్స్ ఉంటాయి, వాట్సాప్ బదులుగా ఏమొస్తుంది, టెలిగ్రామ్ బదులుగా ఏమొస్తుంది చెప్పేసి అటువంటి ఎగ్జామ్లో వస్తాయి. కాబట్టి ఒకసారి మ్యాప్ PLS అని చెప్పేసి మ్యాప్ మై ఇండియా.
సో 2 క్వశ్చన్లో గ్రూప్ 2 వాళ్ళు ఇది స్కిప్ చేయవచ్చు, మరి ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మల్దీవులు ఏ రోగాలు తొలగించింది అండి? హెచ్ఐవి ఎయిడ్స్, అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక తల్లికి బిడ్డకు రోగం రాకుండా కాపాడుతుంది. ఒకటి ఎయిడ్స్, హెపటైటిస్ బి అని చెప్పేసి కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకోటి సిఫిలిస్ అని చెప్పేసి సెక్సువల్ డిసీజ్ అది. సో ఇది మూడింటిని కంప్లీట్గా తొలగించిందండి. సో వచ్చా ఇంకోటి మీకు ఎకనామీలో చిన్న పాయింట్ మిస్ అయిందండి, ఇది ఫ్యాక్ట్ బిట్టే. జనరల్గా మనకి సో ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది, రూపాయి యొక్క విలువ బలోపేత కోసం కావచ్చు, లేకుంటే అంతర్జాతీకరణ కోసం కావచ్చు. అటువంటి మీకు క్రాస్ బోర్డర్ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ సరిహద్దు చెల్లింపులు ఈజీగా అయిపోవాలని చెప్పేసి, సో క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా అయిపోవాలని చెప్పేసి ఒక 3 దేశాలతో ఒప్పందం చేసుకుంది ఆర్బీఐ. ఏంటి అవి? ఒకటి వచ్చేసి మీకు భూటాన్, రెండో వచ్చేసి నేపాల్, మూడోదేమో శ్రీలంక అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 3 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇది భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇందులో ఉన్న పౌరులు అంటే రెసిడెంట్స్, నివాసం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ ఉన్న బ్యాంకర్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వీటికి సో మన ఇండియాలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఆర్బీఐ ఆమోదించిందో ఆ బ్యాంకులు వీళ్ళకి రూపాయిల్లో రుణం ఇవ్వచ్చు. సో ఏ దేశాలతో ఒప్పందం అని చెప్పి వస్తుంది? రూపాయి యొక్క అంతర్జాతీయకరణలో భాగంగా డాలర్స్ చెల్లింపులు కాకుండా ఎవరైతే శ్రీలంక అండ్ భూటాన్ అండ్ నేపాల్లో ఉంటారో వాళ్ళకి కావచ్చు, అక్కడ ఉన్న బ్యాంకులు కావచ్చు, మన బ్యాంకు యొక్క ఓవర్సీస్ బ్రాంచెస్ కావచ్చు, అంటే ఎస్బీఐకి ఓవర్సీస్ బ్రాంచెస్ చాలా ఉంటాయి వేరే దేశాల లోపల, అవి అయినా సరే ఈ 3 దేశాల్లో ఉన్న నివాసితులకి బ్యాంకులకి రూపాయిల్లో రుణం ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్స్ అనేది అవసరం రాదు మనకి, రూపాయి అనేది బలోపేతం అవుతుంది, రూపాయి అంతర్జాతీయకరణ అవుతుంది. 3 దేశాలు ఒప్పుకునేయండి రూపాయి చెల్లింపుల లోపల రుణాలు ఇవ్వడానికి. సో డాలర్స్ అవసరం లేదు, ఇంకా ఇక్కడ డాలర్స్కి అవసరం రాదు మనకి, డాలర్ డిమాండ్ అయితే రాదు ఇక్కడ. సో ఇది మంచి చర్య అని చెప్పవచ్చు. రెండింటి అంశం లోపల డాలర్స్లో ఇచ్చే అవసరం లేదు కాబట్టి డిమాండ్ డాలర్స్కి ఉండదు, రూపాయి స్ట్రాంగ్ అయింది. ఇంకొకటి వచ్చేసి రూపాయి మనకి గ్లోబలైజేషన్గా మారిపోతుంది అంటే ఎస్ అని చెప్పాలి. ఇప్పటికీ మనకి రూపాయి వచ్చేసి ఇంకా అంత లెవెల్కి వెళ్ళిపోలే, డాలర్స్తో కంపేర్ చేస్తే లో లెవెల్లో ఉంటుంది. అయినప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలు ఆర్బీఐ చేస్తుందా అంటే అవుననే చెప్పాలి. సో ఇది S&Tలో మనకి. నెక్స్ట్ అండి ఇంకా మీకు మధ్యలో కొన్ని కరెంట్ అఫైర్స్ రావాల్సి ఉంటుంది, బట్ మనకి ఈరోజు వార్తల్లో లేవు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో మీకు గాజా సంక్షోభం అనేది ఆల్మోస్ట్ ట్రంప్ యొక్క 20 పాయింట్ ఫార్ములా బట్టి ముగిసింది. మనం డిస్కస్ చేద్దాం పూర్తిగా. ఇంకో చిన్న పాయింట్ ఉంది మనకి, పలావు ప్రెసిడెంటు సురంజెల్ విప్స్, పేరు గుర్తుపెట్టుకోవాలి, సురంజెల్ విప్స్, ఈయనే పలావు అధ్యక్షుడు. పలావు అంటే పలావు బిర్యానీ కాదు, పలావు దేశం అని చెప్పేసి ఉంటుంది. పలావ్ బిర్యానీ వచ్చి వెరీ టేస్ట్ ఉంటుంది, బట్ మన ఇక్కడ పలావ్ దేశం అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ పలావ్ ఏదైతే ఉందో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సురంజల్ విప్స్ అని చెప్పేసి ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం అండర్ వాటర్ లోపల లైవ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిండు. సో వాళ్ళ లోపలికి వెళ్ళిండు ఆక్సిజన్ తీసుకెళ్ళి, సో వాళ్ళు లైఫై టెక్నాలజీ ఉపయోగించిండ్రు. సో లైఫై అని చెప్పేసి పిలుస్తాం. వైఫై, సో వైర్లెస్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇట్ ఈజ్ ఆల్సో వైర్లెస్సే. సో ప్రశ్న అట్లా వస్తుంది, మన తప్పు చేస్తుంది. ఇది వైర్లెస్, మన ఇంట్లో వైఫై ఉంటుంది, చాలామంది తెలుసు మీకు ఆల్రెడీ. సో లైఫై అంటే మీకు లైట్, సో కాంతి ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఎల్ఈడి అని చెప్పేసి పిలుస్తాం, అంటే మనం విజిబుల్ లైట్ అని చెప్పేసి పిలుస్తాం. దృశ్య కాంతి లోపల సో ఇది పనిచేస్తుంది. ఇదేమో రేడియో తరంగాలు, సో రేడియో వేవ్స్ ఉపయోగించి పనిచేస్తుంది. ఇది విజిబుల్ లైట్, ఇదేమో రేడియో వేవ్స్ అండి. బట్ రెండు వైర్లెస్సే, అండ్ ఇది యాక్యురేట్గా ఎక్కువ స్పీడ్తో వస్తుంది, తక్కువ స్పీడ్తో వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వైఫైకి దానికి రూటర్ అవసరం లేదు, బొందు అవసరం లేదు.
సో మీ ప్రశ్న ఎలా వస్తుంది డెప్త్గా వచ్చినప్పుడు అంటే జనరల్గా ఈ లైఫైతో కంపేర్ చేస్తే వైఫైలో భిన్నంగా ఏమి ఉంటుంది, ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే లైఫై టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ పలావు ప్రెసిడెంటు సురంజల్ విప్స్ అని చెప్పేసి ఫస్ట్ టైము లోపల ఇంటర్వ్యూ కండక్ట్ చేసిండు. లోపల చేసినప్పుడు సో మనకి బయటకి ప్రసారమైంది. హౌ అంటే లైఫై అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ విజిబుల్ లైటు దృశ్యకాంతిని ఉపయోగించుకొని వాళ్ళు చేయడం జరిగింది. ఇదేమో వైఫై, ఇవి రెండు వైర్లెసే, బట్ లైఫై అనేది వైఫైతో కంపేర్ చేస్తే ఎక్కువ స్పీడ్ కలిగి ఉంటుంది అండ్ హై సెక్యూరిటీ కలిగి ఉంటుంది, హ్యాకింగ్ తక్కువ అవకాశం ఉంటుంది, ఖర్చు ఎక్కువ. దేనికంటే వైఫైకి బికాజ్ ఇట్ ఇస్ మస్ట్ నీడ్ ఎ రూటర్, అది లేకుండా పనిచేయదు వైఫై, లైఫైకి అవసరం లేదు. సో మన తేడా ఏంటి మీకు, రూటర్ ఒకటి, హై స్పీడ్ ఒకటి, హై సెక్యూరిటీ ఒకటి, దాంతో కంపేర్ చేస్తే ఇదేమో రేడియో వేవ్స్ ఉపయోగించి ఇదేమో మనకి విజిబుల్ లైట్ వేవ్స్ ఉపయోగించుకుంటుంది. ఇది మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ది గాజా సంక్షోభం మనకి ముగిసిందండి. సో ఒక స్టోరీ బేస్లో మనం వెళ్ళిపోదాము. ఈ గాజా సంక్షోభం ఏంటని చెప్పేసి మనం ఇంతకుముందు ఈ యూట్యూబ్ ఛానల్ కాదు, హనీ జిఎస్ క్లాసెస్ ఇంతకుముందు మనకి హ్యాక్ అయింది, అన్ఫార్చునేట్లీ హ్యాక్ చేయడం జరిగింది కొంతమంది. సో అందులో మనం క్లాస్ చేయడం జరిగింది ఈ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా సంక్షోభం ఏంటని చెప్పేసి. మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్ ఈ గాజా సంక్షోభం అయితే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందము సో విజయవంతంగా అయింది. ఇది శాశ్వతం అంటే మనం చెప్పలేం, కానీ సో తాత్కాలిక ప్రాతిపదికన అయితే గాజాలో ఉన్న హమాస్ ఏ తిరుగుబాటుదారులు ఉన్నారో హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ అయితే యుద్ధం ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన ముగిసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గాజా సంక్షోభం ముగింపు అని చెప్పేసి పశ్చిమాసియాలో మంచి ఒక ఇది అవకాశం, మళ్ళీ శాంతి అనేది తిరిగి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు మనం. అయితే ప్రశ్న ఎలా వస్తుంది, ఇది జియో పాలిటిక్స్ కిందకి వస్తుందండి. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో. జియో పాలిటిక్స్ మనం వెరీ ఇంట్రెస్టింగ్గా అండ్ ఫేమస్గా చెప్తాం మనం. ఇది రైట్ ఏంటి అంటే వాస్తవంగా ఇప్పుడు ఇది ఈజిప్ట్లో జరిగిన శాంతి ఒప్పందం అండి. సో ఈజిప్ట్ వన్ ఆఫ్ ది అరబ్ దేశము. ఇక్కడ షర్ము ఏల్ షేక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, షర్ము ఏల్ షేక్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఇంతకుముందు కాప్ సమ్మిట్ జరిగింది ఈ క్లైమేట్ చేంజ్ మీద, మనకి UNFCCC ఉంది కదా. సో ఎన్నవ కాప్ సమ్మిట్ ఒకసారి మీరు డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి. సో కాప్ ఎన్నో అని చెప్పేసి చెప్పండి మీరు. షర్ము ఎల్ షేక్ హోస్ట్ చేసింది ఇక్కడ. సో మీడియేటర్స్ మొత్తం 4 దేశాలండి. ఎవరి మధ్య? ఈ గాజాలో ఉన్న ఉగ్రవాదులు లేదా తిరుగుబాటుదారులు హమాస్ అని చెప్పేసి పిలుస్తాం. హమాస్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం మరొకసారి హమాస్ అంటే ఎవరని చెప్పేసి. ప్లస్ ఇజ్రాయెల్ మధ్య. సో ఈ శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఒకడు USA అధ్యక్షుడు ట్రంప్ డూయింగ్ ట్రంప్ థింగ్స్ అని ఇక్కడ కొంచెం మంచి పని చేసిండు వాస్తవంగా. సో ట్రంప్ యొక్క 20 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారమే ఈ శాంతి ఒప్పందం అయితే కుదిరింది. సైన్ చేసింది ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నెక్స్ట్ ఈజిప్ట్ అండి. ఈజిప్ట్ అని చెప్పేసి ఈయన అబ్దుల్ ఫత్ ఎల్ అని చెప్పేసి ఉంటాడు. సో అబ్దుల్ ఫత్ LCC అని చెప్పేసి పిలుస్తాం. LCC అని చెప్పేసి ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు. టర్కీ, సో దీన్ని తుర్కీ అని చెప్పేసి పిలుస్తున్నాం నేడు. ఎర్డోగాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎర్డోగాన్ అని చెప్పేసి పిలుస్తాం. మరొకరు ఖతార్ దేశం యొక్క రాజు ప్రిన్సెస్, ఈయన సంథింగ్ బిన్ వస్తుంది, షేక్ తమీమ్ బిన్. సో షేక్ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. ఈ 4 సో మీడియేటర్ వహించి ఈ ఇజ్రాయెల్ ప్లస్ హమాస్ మధ్య ప్రస్తుతానికైతే శాంతి ఒప్పందం చేయడం జరిగింది. సో వాస్తవం మనకు జరిగింది ఏంటంటే దీనికి ఇజ్రాయెల్ యొక్క ప్రధాని నెతన్యాహు ఉండు కదా, సో వాడు హాజరు కాలేదు. ఇది స్టేట్మెంట్లో వస్తుంది. అండ్ ఇండియా తరపున మన ప్రధాని పోలేదు, కానీ విదేశాంగ సహాయ మంత్రి అనే పేరు కీర్తివర్ధన్ సింగ్ అని చెప్పేసి సో అతను వెళ్ళడం జరిగింది.
సో ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వచ్చేసి 2 ఏళ్ళ యుద్ధం అండి. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ మీద అకస్మాత్తుగా హమాస్ దాడి చేసింది. సో దాంతో స్టార్ట్ అయింది మనకి. ఈ ఆపరేషన్ పేరు చూస్తే ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి పిలుస్తాం. హమాస్ 2023 అక్టోబర్ 7న అకస్మాత్తుగా దాడి చేసింది. ఇది ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ శాంతి ఒప్పందం వార్తల్లో ఉంటే మొత్తం మూలాలు నేర్చుకోవాలి. సో ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి అగెనిస్ట్గా ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఐరన్ కత్తి అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. సో మొత్తం మీద 2 ఏళ్ళ యుద్ధం అయితే ముగిసిపోయింది. ఇది కరెంట్ అఫైర్స్, మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఎలా స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్కి ఏం కావాలి, పాలస్తీనాకి ఏం కావాలి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మెయిన్ పాత్ర వహించింది 4 కాదు, ఓన్లీ ట్రంప్ మాత్రమే. ఈ ట్రంప్కి ఇజ్రాయెల్ దేశమును ఈజిప్ట్ దేశము తమ యొక్క పౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇజ్రాయెల్ చూస్తే మనకి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ అని చెప్పేసి ఇచ్చింది. నెక్స్ట్ ఈజిప్ట్ ఏమో ఆర్డర్ ఆఫ్ ది నైలో అని చెప్పేసి మన పిఎం మోడీకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇవి ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? హోస్ట్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, వెన్యూ గుర్తుపెట్టుకోవాలి. 4 అధ్యక్షుల పేర్లు అవసరం అండి. శాంతి ఒప్పందం ప్రశ్న వస్తుంది కంపల్సరీ. అట్లీస్ట్ కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ ద యూఎస్ఏ యొక్క ట్రంప్ యొక్క 20 పాయింట్ ఫామ్ల బట్టి ఈ ఒప్పందం కుదిరింది. అందులో ఫస్ట్ మనకి మంచి అడుగు అని చెప్పవచ్చు. ఫస్ట్ దాడి ఎవరండి? హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ అని చెప్పేసి దాడి చేస్తుంది హమాస్. 23 అక్టోబర్ 7 గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు బేసిక్స్ కరెంట్ అఫైర్స్. మనం బేసిక్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఈ బేసిక్స్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసిందే, అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. సో మనకి ఇది మొత్తం చూస్తే ఇట్లా ఇంకేవో ఉంటాయి. సో ఇది గాజా స్ట్రిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ హమాస్ వాళ్ళు ఉంటారు. ఈ హమాస్ ఎవరంటే పాలస్తీనా లోపల తిరుగుబాటుదారులు అని చెప్పేసి పిలుస్తాం. గాజా ఇదేమో వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇవి మెయిన్ ప్రాంతాలండి. నెక్స్ట్ ఈ ప్రాంతము ఇజ్రాయెల్ యొక్క రాజధాని టెల్ అవీవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో హైఫా. ఇవన్నీ ఎందుకు వార్తల్లో వచ్చినాయి అంటే అప్పుడు హమాస్ దాడి చేస్తుంది ఈ ప్రాంతాల మీదనే. రైట్. నెక్స్ట్ ఇక్కడ సిరియా అని చెప్పేసి ఉంటుంది, ఈజిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇటువైపు ఇది అవసరం కొద్ది వరకు మనకి. ఇక్కడ జోర్డాన్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో జోర్డాన్ రివర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా జెరూసలం అండి. సో జెరూసలం అని చెప్పేసి పిలుస్తాం. ఇది 3 మతాలకు ఫేమస్, యూదులు, క్రైస్తవులు అండ్ ముస్లిమ్స్కి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ సిరియా అని చెప్పేసి ఉంటుంది. సిరియా గోలెన్ హైట్స్ అని చెప్పేసి ప్రాంతం ఫేమస్ అక్కడ. రైట్. ఇంకా పైకి పోతే లెబనాన్ అని చెప్పేసి ఉంటుంది. రైట్. ఇవన్నీ సరిహద్దులు అవసరం అండి. మీకు ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు వస్తుంది. ఈ క్రింది వాటిలో ఇజ్రాయెల్తో సరిహద్దు పంచుకునే దేశం ఏంటి అట్లా రావచ్చు మనకి. సో వాస్తవంగా మీకు రోమన్ వర్సెస్ యూదులు ఎప్పటి నుంచో ఉంది. ఇది మనకి ప్రాచీన కాలం నుంచి ఉంది. సో రోమన్స్ వీళ్ళు యూరప్ లోపల ఫేమస్. రోమన్ వర్సెస్ యూదులు ఎక్కడైనా ఫేమస్ వాళ్ళంతకుముందు. సో ఇది యూదులు వాస్తవంగా మంచి యుద్ధ నైపుణ్యం కలవాళ్ళు అయినప్పటికీ ఇక ఈ రోమన్స్ యొక్క దాడి తడుకోలేక యూదులు ప్రపంచం మొత్తం వలసపోతారు. కొంతమంది అటు, కొంతమంది ఇటు. ఎక్కువ మంది అయితే యూరప్ పోవడం జరిగింది. సో అప్పుడు ఈ యూదులు అనేటోళ్ళు కొత్త వేరే ప్రాంతాలకు పోయింది కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ వీళ్ళు మైనారిటీ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో మీరు ఎక్కడైనా తీసుకోండి, మెజారిటీ జాతి అనేవాళ్ళు మైనారిటీ వాళ్ళని తొక్కి పడేస్తుంది, ఉక్కు పాదంతో అణిచిపడేస్తుంది. ఇది ఎక్కడైనా సరే మీకు ఏపీ వాళ్ళు ఫీల్ కావద్దు. తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో ఉమ్మడి ఏపీ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో తెలంగాణ వాళ్ళని సో రాజకీయంగా ఎదగకుండా
ఉక్కు పాదంతో తొక్కిపడేయడం జరిగిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు చెప్తారు. సో మనం ఉద్యమంలో డిస్కస్ చేసినాం ఏ విధంగా ప్రీ ప్లాన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఎక్కడైనా సరే మైనార్టీ ఎవరైతే ఉంటారో సో మెజార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు పాకిస్తాన్ అని చెప్పేసి నేటి బంగ్లాదేశ్ ఉండే, ఈ పాకిస్తాన్ వాళ్ళని తొక్కిపడిస్తుంది కాబట్టి తిరుగుబాటు వచ్చింది. అదే మీరు మయన్మార్ లోపల చూస్తే రోహింగ్యా అని చెప్పేసి ఉంటారు, టర్కీ వైపు చూస్తే కుర్దిష్ అని చెప్పేసి ఉంటారు. అది మీకు ఎక్కడైనా సరే ఉంటుంది కంపల్సరీ. సో చైనాలో జియుక్వాన్ ప్రాంతం లోపల ఈ ఒక ముస్లిమ్స్ ఉంటారండి, నాకు కరెక్ట్ వర్డ్ ఇప్పుడు వస్తలేదు కానీ సో అది ఉగ్వై సంథింగ్ ఏదో వస్తుంది. సో అక్కడ వాళ్ళని తొక్కిపడేస్తారు. బెలుచిస్తాన్ లోపల పాకిస్తాన్ వాళ్ళు తొక్కిపడేస్తారు. అది ఎక్కడైనా సరే మైనార్టీ ఉన్నప్పుడు మెజార్టీతో వాళ్ళు పూర్తిగా డామినేషన్ ఉంటుంది. సో కాబట్టి యూదులు ప్రపంచవ్యాప్తంగా పోయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి గౌరవం లేకుండా పోయింది, తొక్కిపడేసిన మొత్తం మీద అందరు కలిసి. వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఒకటి గౌరవం కావాలి, ఇంకోటి మాకు హోమ్ స్టేట్ కావాలి, మాకు హోమ్ స్టేట్ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. వీళ్ళ లక్ష్యం ఏంటి ఇప్పుడు? సో వివక్షత ఏదైతే ఉందో అది మొత్తం పోవాలని చెప్పేసి, దాంతోపాటు మాకంటూ ఒక సొంత ఇల్లు అవసరం అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. సో నేడు పాలస్తీనాకి వస్తారు వాళ్ళు. పాలస్తీన్లో ఉన్నది ఏంటంటే మనకి అరబ్బులు అని చెప్పేసి పిలుస్తాం. సో 1917 ఆ ప్రాంతం మీరు ఒకసారి చూసుకోండి. ఏంటి వరల్డ్ వార్ 1 టైం వచ్చింది. సో బ్రిటిష్ వాడికి యుద్ధ వీరులు అవసరము, దానికోసం ఏమైనా ఒప్పుకుంటాడు. అప్పుడే ఒకటి ఒప్పందం ఉంటుంది, దాని పేరు సో బ్లఫోర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బల్ఫోర్ ఒప్పందం లోపల ఏముంటుందంటే, మీరు అయ్యా యూదులు మీరు నాకు హెల్ప్ చేయండి, మేము యుద్ధంలో గెలిస్తే మీకు పాలస్తీనా రాజ్యం ఇస్తామని చెప్పేసి మాటిస్తారు. సో మొత్తం మీద వరల్డ్ వార్ 1 ఎండ్ అవుతుంది. సో టర్కిష్లో ఉన్న అంటే అరబ్బులు వాళ్ళు, టర్కిష్ మీన్స్ అరబ్బులు అండి. సో అరబ్బులు వేరు, ఎక్కువ ముస్లిం జాతి, యూదులు వేరు మనకి. సో వరల్డ్ వార్ 1 టైంలో టర్కిష్ వచ్చేసి ఈ ముస్లింలకి పెద్ద గురువు ఉంటాడుగా, మన ఖలీఫా అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద సో టర్కీ ఓడిపోతుంది, ఒట్టోవన్ సామ్రాజ్యం మొత్తం అంతమవుతుంది. సో దీంతో అరబ్బులు బలహీనమైపోతారు. సో వరల్డ్ వార్ 1 ముగిసింది కాబట్టి ఈ బల్ఫోర్ లేదా బ్లిఫోర్ ఒప్పందం బట్టి బ్రిటిష్ వాడు కొంత ప్రాంతాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ వరల్డ్ వార్ 2 వస్తుంది. అప్పుడు మళ్ళీ యూదులు హెల్ప్ చేస్తారు బ్రిటిష్కి. సో మొత్తం మీద వెస్టర్న్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం, ఈ పశ్చిమ రాజ్యాలు అని చెప్పేసి యూఎస్ఏ అటువైపు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యూదులకు సపోర్ట్ చేస్తారు. దాని ఫలితంగా ఏమైంది అంటే చివరికి 1948లో ఇజ్రాయెల్ అనేది సో ఇండిపెండెన్స్ దేశంగా అవతరించింది, కానీ పాలస్తీనా అవతరించలేదు. పాలస్తీనాకి అరబ్బులు ఉంటారు, వాళ్ళ ప్రాంతానికి వచ్చిన వాడే ఇజ్రాయెల్. వాస్తవంగా యూదులు అని చెప్పేసి పిలుస్తాం, వచ్చి రాజ్య ఆక్రమణ చేసుకున్నారు. పాలస్తీనాకి దేశం లేకుండా పోయింది. యుఎన్ఓ పాలస్తీనా గుర్తించలేదు ఇప్పటికి కూడా ఇంకా. సో 48లో ఏమైంది, ఇజ్రాయెల్ అని చెప్పేసి కొత్త దేశం మనకి పుట్టుకొచ్చింది. వాళ్ళ యొక్క హోమ్ స్టేట్ యొక్క కళ తీరిపోయింది, గౌరవం కూడా వచ్చింది. యుద్ధ వీరులు వాళ్ళు యూదులు అంటే మనకి. సో 1947 అంతకంటే ముందే ఏమైంది అంటే యుఎన్ఓ ఒక తీర్మానం చేస్తుంది, ఇవి 2 దేశాలని చెప్పేసి, ఇజ్రాయెల్ ఒకటి, పాలస్తీనా ఒకటి. పాలస్తీనా మీన్స్ ఈ గాజా స్ట్రిప్ ఒకటి, ఈ వెస్ట్ బ్యాంక్ ఒకటి అని చెప్పేసి చేస్తుంది. ఈ జెరూసలం ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ ఏరియాగా ప్రకటిస్తుంది. ఏమంటున్నా, ఇది మొత్తం ఇజ్రాయెల్ అండి. యుఎన్ ఒక తీర్మానం చూడండి ఎట్లున్నదో. సో ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది ప్లస్ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇవి 2 పాలస్తీనా కిందికి వస్తాయి. జెరూసలం మొత్తం అనేది కంప్లీట్గా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ ఏరియాగా ప్రకటిస్తుంది. సో 1948లో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్బులు యుద్ధం స్టార్ట్ అవుతుంది. వై? బికాస్ పాలస్తీనా స్వాతంత్రం లేదు, అరబ్బులకు లేదు కాబట్టి. సో మనకి 1948లో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్బులు స్టార్ట్ అవుతుంది. దీంట్లో కొద్ది వరకు అరబ్బులు సక్సెస్ అవుతారా అంటే కొద్ది వరకు అవుతారు అంతే. సో అప్పుడు ఈ గాజా అనేది ఈజిప్ట్కి వెళ్ళిపోతుంది, కొద్ది వరకే అవుతారు, పూర్తి కాదండి. ఈ గాజా ప్రాంతం వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది పాలస్తీనాకి దేశం లేదు కాబట్టి ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్బులు అని చెప్పేసి పిలుస్తాను నేను. అందుకే ఈ ఈజిప్టు అనేది గాజాని వశపరుచుకుంటుంది. ఒకటి అయిపోయింది. నెక్స్ట్
తర్వాత చూస్తే మనకి ఈ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది జోర్డాన్ వశపరుచుకుంటుంది. తర్వాత ఈ పశ్చిమ జెరూసలం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అనేది ఇజ్రాయెల్కి వెళ్ళిపోతుంది. ఆ సిరియాకేమో గోలెన్ హైట్స్ అని చెప్పేసి పిలుస్తాం ఒక ప్రాంతము, అది అటువైపు వెళ్ళిపోతుంది. మొత్తం మీద అరబ్బులు కొద్ది వరకు విజయం సాధిస్తారు, కొన్ని ప్రాంతాలని ఇజ్రాయెల్ కోల్పోతుంది 1948 యుద్ధం లోపల. తర్వాత ఏమైంది మనకంటే 1948 తర్వాత 1967లో మరొకసారి యుద్ధం సంభవిస్తుంది. అదే 6 days వార్ అని చెప్పేసి పిలుస్తాం. 1967లో 48లో ఏమైంది అంటే ఇజ్రాయెల్ ఓడిపోలేదు కానీ కొన్ని ప్రాంతాలని కోల్పోయింది. అంటే ఓడిపోయినట్టు ఏం కాదు, పూర్తిగా ఇజ్రాయెల్ అనేది అరబ్బులు ఆక్రమణ చేసుకోలేదు. గాజా వచ్చేసి ఈజిప్ట్కి వెళ్ళిపోయింది, వెస్ట్ బ్యాంక్ ప్రాంతం వచ్చి జోర్డాన్కి వెళ్ళిపోయింది, సిరియాకేమో గోలెన్ హైట్స్ అని చెప్పి చిన్న ప్రాంతం వెళ్ళిపోయింది. తర్వాత ఇజ్రాయెల్కి ఏం మిగిలిందంటే జెరూసలం లోపల ఈ వెస్ట్ ప్రాంతం మిగిలింది. 1967లో 6 days వార్ అని చెప్పేసి ఉంటుంది. 6 days వార్ అని చెప్పేసి పిలుస్తాం. 6 రోజుల యుద్ధం అండి. ఈ 6 రోజుల్లో ఇజ్రాయెల్ మొత్తం అరబ్బుల్ని తరిమి కొట్టింది, క్లీన్ స్వీప్ చేసి పడేసింది, కంప్లీట్గా అరబ్బులు ఓడిపోయిండ్రు. సో మళ్ళీ గాజా వచ్చింది ఫ్రమ్ ఈజిప్ట్ నుంచి, వెస్ట్ బ్యాంక్ వచ్చింది ఫ్రమ్ జోర్డాన్ నుంచి, గోలెన్ హైట్స్ వచ్చింది ఫ్రమ్ సిరియా నుంచి, దాంతోపాటు ఈ తూర్పు జెరూసలం కూడా ఆక్రమణ చేసింది. అంటే ఇప్పుడు ఏంటి, జెరూసలం మొత్తము ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చిపోయింది, మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేసింది, అరబ్బు ప్రపంచం మొత్తాన్ని ఓడించింది ఇజ్రాయెల్. అందుకే అరబ్బులు వర్సెస్ ఇజ్రాయెల్కి ఎప్పటికీ పడదు, ఒక ఈజిప్ట్ మినహాయిస్తే. తర్వాత ఏమైంది మనకంటే 1973లో ఇప్పుడు 67 + 6 ఎంత అంటే 73, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యోమో కపూర్ యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. సో ఏమో కపూర్ అని చెప్పేసి యుద్ధం పేరు ఇది. సో అరబ్బులు ఇజ్రాయెల్ మీద అకస్మాత్ దాడి చేస్తారు. అంటే 73లో మనకి సో యోమ్ కపూర్ యుద్ధం అని చెప్పేసి ఉంటుంది. అరబ్బులు అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దాడి చేస్తుంది. మనకి 7 అక్టోబర్ 2023లో కూడా హమాస్ వాళ్ళు అకస్మాత్తు యుద్ధం చేస్తారు ఇజ్రాయెల్ మీద. సో దానికి స్ఫూర్తి మీకు ఈ యమో కపూర్ అని చెప్పేసి పిలుస్తాం. 2023 అక్టోబర్ 7న చేసిన హమాస్ అరబ్బుల యొక్క యుద్ధం ఏదైతే ఉందో 1973 అరబ్బు యుద్ధానికి మనకి రిఫ్లెక్ట్గా పిలుస్తామండి. రెండు సేమే, మనకి అకస్మాత్ దాడి అని చెప్పేసి పిలుస్తాం. సో 1977లో 78లో మీకు క్యాంపు డేవిడ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో క్యాంపు డేవిడ్ ఒప్పందం 79లో అమల్లోకి వస్తుంది. సో ఇజ్రాయిల్ ప్లస్ ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం. ఏమంటారు, నేను ఇజ్రాయిల్ ప్లస్ ఈజిప్ట్ అని చెప్పేసి పిలుస్తున్నా. అంటే ఏమైంది అంటే ఈజిప్ట్ వాళ్ళు ఇజ్రాయెల్తో కలిసిపోయిండ్రు. ప్రపంచంలో తొలిసారిగా ఇజ్రాయిల్తో ఒక సంబంధాలు నెలకొల్పిన అరబ్ దేశం పేరు మనము ఈజిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అది, క్యాంపు డేవిడ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. క్యాంపు డేవిడ్ ఒప్పందం అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తే మనం ఈ స్టోరీ మొత్తం కడిగిస్తున్నాం. 25 ఇయర్లో చూస్తే ఈ గాజా వచ్చేసి హమాస్ అనే తిరుగుబాటుదారు చేతిలో ఉంది. ఈ వెస్ట్ బ్యాంక్ వచ్చేసి మనకి ఫతా అని చెప్పేసి మరొక రివోల్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఇప్పుడు ఎవరికి ఏం కావాలని చెప్పేసి చూస్తే ఇజ్రాయెల్కి ఏం కావాలి అంటే జెరూసలం మీద పూర్తి సార్వభౌమాధికారం కావాలి. పాలస్తీనాకి ఏం కావాలి అంటే ఈ గాజా వెస్ట్ బ్యాంకుతో పాటు తూర్పు జెరూసలం రాజధానిగా చేసుకొని పాలస్తీనా దేశం కావాలి. ఈ హమాస్ వాళ్ళు ఎవరు దేశం కాదు, హమాస్ అంటే తిరుగుబాటుదారులు, వాళ్ళు ఇజ్రాయెల్ని ఎదురుస్తున్నారు వాళ్ళు పాలస్తీనా తరపున. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉందా అంటే ఫతా కంట్రోల్లో ఉంది. వాళ్ళు తిరుగుబాటుదారులే. ఇప్పుడు పాలస్తీనా ప్రాబ్లం ఏంటి అంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆక్రమణ చేసిండ్రు, దేశం లేకుండా చేసిండ్రు. ఇజ్రాయెల్ వాళ్ళకు దేశం లేదు వాస్తవంగా. 1948లో ఇది అరబ్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించింది అది. సో 73లో ఎన్ని అరబ్బులు దాడి చేసిండ్రు. 67లో 6 రోజుల యుద్ధం లోపల మొత్తం అరబ్ ప్రపంచం మొత్తం నాశనం చేసింది ఇజ్రాయెల్ దేశమే. సో అన్ని ప్రాంతాలను ఆక్రమణ చేసుకుంది. ఇది ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా స్టోరీ అండి. సమస్య ఎక్కడ వచ్చింది మీకు అంటే యూదుల వాళ్ళకి ఒక ప్రాంతం లేదు, ప్రాంతం కావాలి. అరబ్బు మీదకి దూకింది అది.
దానికి బ్రిటిష్ వాడు సపోర్ట్ చేసిండు, అమెరికా సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్కి, ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అమెరికా ఇజ్రాయెల్కి. అది అండి స్టోరీ మనకి. సో దీన్ని జియో పాలిటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ యుద్ధాలు ఇన్ని వచ్చినాయి, అన్నీ అవసరం అంటే అండ్ ఇది అవసరం లేదు కానీ 67 యుద్ధము 6 రోజులు ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇజ్రాయెల్ మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది, కొన్ని ప్రాంతాలను ఆక్రమణ చేస్తుంది. ఒకటి 73 ఏమో కపూర్ యుద్ధం ఉంది కదా, అది కూడా అవసరమే. వై? బికాస్ 7 అక్టోబర్ 23కి స్ఫూర్తి అదే కాబట్టి అకస్మాత్తు దాడి అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ ఇజ్రాయెల్కి ఏం కావాలి? జెరూసలం మొత్తం కావాలి, సావరెంటీ పవర్ కావాలి. పాలస్తీన్కి ఏం కావాలి? గాజా, వెస్ట్ బ్యాంక్తో పాటు తూర్పు జెరూసలం రాజధాని చేసుకొని పాలస్తీనా కావాలని చెప్పేసి అంటుంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ అనేది ఇండియా ఎప్పుడు చెప్తుంది 2 నేషన్ థియరీ అని చెప్పేసి పిలుస్తాం. 2 నేషన్ థియరీ మీన్స్ పాలస్తీనా ఏం కోరుతుందో అదే వాస్తవంగా మనకి. ఇజ్రాయెల్ దేశం ఉండాలి, 2 దేశాలు ప్లస్ జెరూసలం తూర్పు కలుపుకొని పాలస్తీనా ఉండాలని చెప్పేసి ఇండియా కోరుకుంటుంది. అదే మంచి శాంతి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఆ ప్రపోజల్ ఇప్పుడు ఉందా? దీంట్లో లేదండి. కాబట్టి ఇది తాత్కాలికమైన ఒప్పందం మాత్రమే అని చెప్పేసి ఖరాఖండిగా మనం చెప్పవచ్చా అంటే సో సిగ్గుపడకుండా చెప్పవచ్చు. రైట్, ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్న అంశాలండి. ఇంకా ఒక అంశం మనకి బాకీ ఉన్నది, అదే మడగస్కర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మడగస్కర్ అని చెప్పేసి పిలుస్తాం దేశం ఇది. ఇందులో జనరేషన్ జెడ్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మొన్న నేపాల్లో చేసింది కదా, సో ఇప్పుడు చేస్తున్నారు. జనరేషన్ జెడ్ అంటే సుమారు వీళ్ళు 1990 మిడిల్లో నుంచి 2010 వరకు పుట్టిన వాళ్ళ తరాన్ని మనము జనరేషన్ జెడ్గా పిలుస్తాం. ఈ 2010 నుంచి 2025 వరకు 24 వరకు పుట్టిన వాళ్ళని మనము జనరేషన్ ఆల్ఫా అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు ఈ యానిమల్ సినిమా చూస్తే ఆల్ఫా మేల్ అని చెప్పేసి హీరోయిన్కి చెప్తాడు, రష్మికి చెప్తాడు మన రణబీర్ కపూర్. పేరు కరెక్ట్ కాదు మొత్తం మీద, ఆల్ఫా మేల్ అంటే ఇది అని చెప్పేసి అదని చెప్పేసి మొత్తం మీద అయ్యో చెప్తాడు మొత్తం మీద. సో యానిమల్ లెక్క బిహేవియర్ చేసుకుంటే చెప్తాడు మొత్తం మీద. 2025 నుంచి పుట్టిన వాళ్ళేమో జనరేషన్ బీటాగా పిలుస్తాం. సో బీటాగా పిలుస్తాం, మనం బీటాగా పిలుస్తాం. సో వీళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 32 నుంచి ఒక 15 ఇయర్స్ లోపే ఉంటారు వీళ్ళు, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు 15 నుంచి 30 ఏళ్ళ వాళ్ళని చెప్పేసి అనుకోండి. సో మనం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నామో, సో ప్రభుత్వము అనేది స్పందించినప్పుడు తిరుగుబాటు చేయాలి కంపల్సరీ. అంటే తిరుగుబాటు మీన్స్ మనము రాజ్యాంగబద్ధమైన తిరుగుబాటు చేయాలి, కాన్స్టిట్యూషనల్గా మనం ప్రొటెస్ట్ చేయాలి. తిరుగుబాటు కంటే నిరసన పదం బాగుంటుంది. మన రాజ్యాంగ పద్ధతుల లోపల మనం నిరసన వ్యక్తం చేయవచ్చు, దానిలో భయపడవద్దు. దానిలో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ చేయవచ్చు. నిర్మాణాత్మకంగా చేయాలి, నీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించాలి నిర్మాణాత్మకంగా, అంతే. రైట్, ఇది మనకు వార్తల్లో ఉంది. ఈ జనరేషన్ జెడ్ వార్తల్లో ఉన్నందుకు ఇది గుర్తుపెట్టుకోండి. 90s మిడిల్ అంటే 95 అని చెప్పేసి అనుకోండి, ఆల్మోస్ట్ 95 అని చెప్పేసి అనుకోండి. సో ఇదేమో జనరేషన్ ఆల్ఫా అంటే మనకి 24 వరకు పుట్టిన వాళ్ళు. మొన్న మనం డిస్కస్ చేసినాం 25 నుంచి పుట్టిన వాళ్ళని జనరేషన్ బీటా అని చెప్పేసి అంటామని చెప్పేసి, బీటా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. మనల్ని 25 నుంచి 39 వరకు అని చెప్పేసి పిలుస్తాం. జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా అని చెప్పేసి 18 ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ మనకి చివరిదండి, ఒక అవార్డు వార్తల్లో ఉంది, కెంటెన్ ఆర్ మిల్లర్ అని చెప్పేసి పిలుస్తాం. సో కెంటెన్ ఆర్ మిల్లర్ అవార్డు వెరీ ఫేమస్ అవార్డు మనకి. ఇది ఇండియన్స్కి ఫస్ట్ టైం వచ్చింది, సోనాలి ఘోష్. సో కెంటెన్ మిల్లర్ అవార్డు అండి. ఈ అవార్డుని ఇచ్చేది IUCN యొక్క వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి, రక్షిత ప్రాంతాల కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది. ఎవరైతే రక్షిత ప్రాంతాలని అంటే టైగర్ ప్రాంతం కావచ్చు, జాతీయ పార్క్ కావచ్చు, సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, రక్షిస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారండి. సో మనకి కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అస్సాంలో ఉంటుంది, అందరికి తెలుసు మనకి ఆల్రెడీ. సో ఇక్కడ దీని యొక్క డైరెక్టర్ చూస్తే సోనాలి ఘోష్. సో ఈమెకు వచ్చింది తొలి భారతీయురాలు కాబట్టి ఈ అవార్డు వెరీ ఫేమస్ మనకి. సో
సో ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి, బట్ నేను రాయలేకపోయినా స్క్రీన్ షాట్ తీసిన. సో నేను ఇప్పుడే మనం కొంచెము ఈ దారిన పడ్డాం కాబట్టి సో రేపు మిగిలిన అంశాలు 15 వరకు పెండింగ్ లేకుండా చేద్దాం. రేపు 15 క్లాస్ మనం బోర్డు మీద చేస్తాం. దాంతోపాటు అక్టోబర్ 13 వరకు ఈ ఒక్క క్లాస్ మాత్రం అక్టోబర్ 1 to 13 మాత్రం మనం యాప్లో చేద్దాం. ఒక 13 రోజుల కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి బోర్డు మీద చేస్తే దాదాపుగా 6 to 7 hours ఎగిరిపోతుంది. అట్లా కాకుండా ఒక 1 hourలో మనం పూర్తి చేద్దాం, యాప్లో చేస్తే అయిపోతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి దానిలో. ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ ఏదైతే ఉందో అది తెలంగాణ లోపల 4 districts, ఏపీలో 4 districts ఉన్నాయి. ఇండియా మొత్తం 100 districts కదా, ఆ డిస్ట్రిక్ట్స్ పేరు మనం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. ఈరోజు మనం ఎటువంటి అంశాలు డిస్కస్ చేసినామంటే, ఒకటి సిపిఐ ఇన్ఫ్లేషన్ సెప్టెంబర్ మాసం లోపల 1.54 ఏదైతే ఉందో 8 yearsలో, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. జిఎస్ కాకుండా మామూలు చెప్తున్నా. క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఈజీ అయిపోవాలని చెప్పేసి నేపాల్, భూటాన్, శ్రీలంకతోని ఆర్బీఐ ఒప్పందం చేసుకున్నది. సో అందులో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, బ్యాంకర్లకి రూపాయిలో రుణం అయితే ఇస్తుంది. ఈ మనకి హెచ్ఐవి, హెపటైటిస్ బి అండ్ సిఫలిస్ 3 రోగాలని పూర్తిగా మాల్దీవుల దేశం తొలగించింది. అది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. మ్యాప్ పిఎల్ఎస్ అని చెప్పేసి అంటే గూగుల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది, దీన్ని మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి రూపొందించింది. అది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మాల్దీవులది బాగా మైండ్లో పెట్టుకోండి. వరల్డ్ ఫస్ట్ లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూ పలావు కండక్ట్ చేసిన లైఫ్ టెక్నాలజీ ఉపయోగించి, అది మైండ్లో పెట్టుకోండి. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ ముగిసింది. ఇప్పటికైతే 4 పేరు గుర్తుపెట్టుకోండి, కనీసం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇజ్రాయెల్ లేదు అందులో. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ ట్రంప్ అమెరికా, ఈజిప్ట్ అబ్దుల్ ఫత్ ఎల్ సిసి అని చెప్పేసి, తుర్కియే ఎర్డోగాన్ అని చెప్పేసి, అండ్ ఖతార్ అని చెప్పేసి మనకి తమీమ్ బిన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ 4 పేర్లు మైండ్లో పెట్టుకోండి. అక్టోబర్ 7th 2023 మైండ్లో పెట్టుకోండి. ఆపరేషన్ ఆక్స్ ఫ్లడ్ అని చెప్పేసి. మడగస్కర్లో కూడా జెడ్ ఉద్యమం జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన జెడ్ అనగా ఏంటని చెప్పి ప్రశ్న వస్తుంది. 1990s మిడిల్ నుంచి 2010 వరకు ఉన్న వాళ్ళని అలా మనం పిలుస్తామండి. సో కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు విసిపిఏ సంస్థ ఇస్తుంది, ఐయుసిన్ యొక్క అనుబంధ సంస్థ. సోనాలి ఘోష్కి వచ్చింది, కజిరంగా జాతీయ పార్క్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆమె. సో ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి దీపావళి వరకు 30% ఆఫర్ అనేది అన్ని కోర్సెస్ మీద ఉంది. మీ వ్యాలిడిటీ విషయంలో భయపడొద్దు, మీకు 1 year చూపిస్తుందండి. సో దాన్ని మీది ఎప్పుడైతే 1 year అయిపోతుందో ఫీ రిసిప్ట్ నాకు వాట్సాప్ టెలిగ్రామ్ చేసినట్లయితే మీకు నేను మరొక 6 months ఎక్స్టెన్షన్ ఇస్తాను, ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా మీకు. అంటే మీరు గ్రూప్ 2 వరకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటే అంతవరకు పొడిగిస్తానండి. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు మనం ఎందుకు అబద్ధం ఆడతామండి? సో మంచి అవకాశం వినియోగించుకోండి. కంటెంట్ విషయంలో రాజీ అంటూ ఉండదు. పాలిటీ, ఎకనమీ బుక్స్ కూడా మీకు రాబోతున్నాయి. సో డిటిపి వెర్షన్ లోపల రాబోతుంది. అక్టోబర్ 31st అట్లా పాలిటీ, నెక్స్ట్ జనవరి 1st అట్లా ఎకనమీ వస్తుంది. నవంబర్ 1st సరే ఒక 3-4 days అటు అయితే కావచ్చు మొత్తం మీద. కానీ ఏపీ వాళ్ళ కోసము, టీజీపీ వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఏపీ వాళ్ళ కోసము ఎస్ఎన్టీ మనం స్టార్ట్ చేయబోతున్నాము. పట్టు ఉన్న సబ్జెక్ట్ మనం తొందరనే అయిపోతుంది. ఆల్మోస్ట్ జనవరిలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మనం. జాగ్రఫీ అయితే తెలంగాణ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ. మనం ఒకేసారి మళ్ళీ ఈ తప్పు చేయొద్దు. ఈ 3-4 ఎత్తుకుంటే మనకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి, డ్యూటీస్కి ఇన్ఫ్యాక్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హిస్టరీ అండ్ ఎస్ఎన్టీ మనం ప్యారలల్గా పూర్తి చేసుకోవాలి. హిస్టరీ తొందరనే అయిపోతుందండి. సో ఎస్ఎన్టీ అయిపోయిన తర్వాతనే మనం జాగ్రఫీ తీసుకుందాం. లేకుంటే ఎస్ఎన్టీ కొంచెం అయిన తర్వాత, ఒక 90% అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఉన్నప్పుడు మన జాగ్రఫీ షార్ట్. ఇంకేమున్నాయండి, హిస్టరీ అయిపోతుంది, ఎస్ఎన్టీ అయిపోతుంది, మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి జాగ్రఫీ ఒకటే ఉన్నట్టుంది మనం చెప్పాల్సింది. ఇంకా సో ఒకటి చెప్పకుండా ఎట్లా ఉంటాం మనం? మన టైం ఇంకా ఉన్నది. సో నేను చెప్తున్నా కదా, కనీసం ఇప్పటి నుంచి తీసుకున్న 6 months వరకు మంచి పట్టు సాధించండి. కనీసం మార్చి వరకు సాధిస్తే మీరు అప్పటికల్లా నోటిఫికేషన్ వస్తుంది, మార్చి నాటికి వస్తుంది అని మనం అనుకుంటున్నాం. సో ఎగ్జామ్ మీకు అట్లా జూలై, ఆగస్టు ఉన్నప్పటికీ ఇంకా 4 months రివిజన్ కేటాయించవచ్చు. సో ఇది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీవియస్ ఇయర్స్ మనము ఒక బుక్ మనం చూపెట్టిన లింక్ పెట్టినాం కదా, అది చాప్టర్ వైజ్ బాగున్నదండి.
అది తీసుకునే ప్రయత్నం చేయండి. వై బికాస్ పీవైక్యూ తెలిస్తే మీకు ఎంసీక్యూ కొన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా కొన్నిసార్లు యూపీఎస్సీ యొక్క ప్రిలిమ్స్ పీవైక్యూ ఎగ్జామ్లో యాస్టీస్గా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద మనం బోర్డు మీద క్లాస్ చేస్తాము కరెంట్ అఫైర్స్. ఇంకా నవంబర్ 1 నుంచి అయితే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ క్లాసు ఏ క్లాస్ అయినా కూడా డిజిటల్ బోర్డు మీద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.